బొమ్మగాని ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరులారా మరియు కామ్రేడ్స్. కమిటీ ధర్మభిక్షం గారు ఒక రకంగా చూస్తే నేను గర్వంగా చెప్పేది ఏంటంటే నా గురువు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనతో కలవడం తర్వాత మొత్తం నా లైఫ్లో ఒక పెద్ద మార్పులు వచ్చింది. టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పవచ్చు. నేను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి ఆ సమయంలో నాకు అజీజ్ పాషా కాదు, హీజ్ హోలీనెస్ అని చెప్పేది. చాలామంది పేరుతో కూడా కాదు, హీజ్ హోలీనెస్. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఏ డైరెక్ట్ ప్రాఫిట్ మొహమ్మద్ ఈ ఫ్యామిలీ నుంచి మన దగ్గర షిజనా అంటే వి యూస్ టు హ్యావ్ ఏ హ్యూమన్ ట్రీ. సో ఎట్లా ఫ్రమ్ ప్రాఫిట్ మొహమ్మద్ టు మై సెల్ఫ్, సో హూ ఆర్ ది ప్రిడిసెసర్స్. సో ఆ సమయంలో నేను చాలా మిషనరీ జీల్తో ఇక్కడ మసీద్లో కూడా పోయి సెర్మాన్స్ ఇచ్చేది. సో అందుకొరకు ఎవరైనా నాకు పరిచయం ఉన్న వాళ్ళు కలిస్తే హీజ్ హోలీనెస్ అని చెప్పేది. సో ఆ సమయంలో నేను కాలేజీ స్టూడెంట్. సో ఈ వెకేషన్స్లో టెంపరీ ఇక్కడ అసెంబ్లీలో పని చేస్తున్నాను, ప్యూర్లీ టెంపరీ జాబ్, అడాక్ బేసిస్ మీద. సో ఆ సమయంలో మన కమిటీ ధర్మభిక్షం గారితో పరిచయం అయింది. సో 2-3 టైమ్స్ కలిసిన తర్వాత కమిటీ ధర్మభిక్షం ఏం చెప్పారంటే, పాషా గారు మన ఫ్రెండ్షిప్ ఈ అసెంబ్లీ వరకు కాదు, మీరు ఇంటికి కూడా రావాలి, ఎందుకంటే మేము కూడా కొద్దిగా డిస్కషన్ ఎక్స్చేంజ్ చేయాలి కదా. మంచిదండి అని చెప్పాను. నేను ఐ థాట్ కమిటీ ధర్మభిక్షం గారు చాలా ఫార్మాలిటీలు చెప్పారు అని నేను అట్లనే కొద్దిగా ఒక రకంగా చూస్తే ఈజీగా తీసుకున్నాను. సో వన్ డే నేను అసెంబ్లీ నుంచి ఇక్కడ బషీర్బాబు వస్తున్నాను సైకిల్లో. దెన్ సడన్లీ ఐ హర్డ్ అజీజ్ పాషా అని ఒక పెద్ద సౌండ్ వచ్చింది. సో నేను చూస్తే కమిటీ ధర్మభిక్షం రిక్షాలో అసెంబ్లీకి పోతున్నారు ఆ సమయంలో. సో దాన్ని ఇమీడియట్గా నేను టర్నప్ చేసి నేను మళ్ళీ నమస్తే చేసి షేక్ హ్యాండ్ చేస్తే భిక్షం గారు ఏం చెప్పారంటే, పాషా గారు మీరు మాట ఇచ్చిన తర్వాత మాట మీద మీరు అమలు చేయలేదు, యూ డింట్ కమ్ టు మై హౌస్. ఏంటి స్థితి అంటే అప్పుడు నాకు కొద్దిగా షాకింగ్, ప్లెజెంట్ షాక్ ఇది. సో ఇట్ మీన్స్ ఈజ్ సీరియస్ అబౌట్ మై కమింగ్ టు హిస్ హౌస్. ఇంతకుముందు నేను ఫార్మాలిటీ అని నేను ఈజీగా తీసుకున్నాను. ఎవరైనా చెప్తారు కదా ఫార్మాలిటీలో, సో భిక్షం గారు కూడా ఫార్మాలిటీలో చెప్పవచ్చు అని. కానీ ఆ సమయంలో ఆయన గట్టిగా అడిగారు, మీరు మాట ఇచ్చిన తర్వాత కూడా ఒకసారి కూడా రాలేదు ఏంటి. దెన్ ఐ టుక్ ఏ సీరియస్ డెసిషన్. నేను సారీ, నేను రాలేకపోయినాను, నేను తప్పనిసరిగా మీ ఇంటికి వస్తామని. సో ఓల్డ్ ఎమ్మెల్యేస్ క్వార్టర్లో ఆయన ఉండేది, ఆయనతో పాటు కమిటీ ప్రతాప్ రెడ్డి కూడా ఉండేది. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు హిస్ క్వార్టర్. సో ఆ సమయంలో కూడా నేను చాలా ఆర్థోడాక్స్. సో అప్పుడప్పుడు భిక్షం గారితో ఎక్స్చేంజ్ చేసినప్పుడు హౌ గ్రేట్ ఈస్ ద రిలీజన్ ఐ యూస్ టు, బట్ ఈ యూస్ జస్ట్ లిజన్, ఎస్ ఈ నెవర్ నెగేటెడ్. సో ఆ సమయంలో మన కమిటీ రాఘవాచారి కూడా అప్పుడప్పుడు మన ధర్మభిక్షం ఇంటికి వచ్చేది. సో హీ ఇంట్రడ్యూస్ మీ టు కమిటీ రాఘవాచారి. దెన్ కమిటీ రాఘవాచారి ఇంట్రడ్యూస్ మీ టు కమిటీ మోహిత్ సేన్. సో పొలిటికల్
పరిచయం కమ్యూనిస్ట్ పార్టీతో కమిట్ ధర్మభిక్షం ద్వారా అయింది. సో ఆ సమయంలో ఈ ప్రెజెంటెడ్ మీ ఏ బుక్ మ్యాక్సిమ్ గోర్కీస్ మదర్. సో నేను ఆ సమయంలో యాక్చువల్లీ నాకు ఇష్టం ఏముండేది అంటే టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఎగ్జామ్ ఇవ్వాలేమని మన ఆసిఫియా లైబ్రరీ ఫ్రమ్ 8 o'clock మార్నింగ్ టు 8 o'clock ఈవినింగ్ ఎవ్రీ డే ఐ యూస్ టు గో. ఐ టుక్ మై దిస్ లంచ్ బాక్స్ ఆల్సో అలాంగ్ విత్ మీ. సో ఆ పిచ్చి ఉండేది. కమిట్ ఈ వరల్డ్ లిటరేచర్లో మ్యాక్సిమ్ గోర్కీస్ మదర్ నేను చూడలేదు. సో ఐ థాట్ ఇట్ ఈస్ ఏ కమ్యూనిస్ట్ లిటరేచర్, ఎందుకు ఈ ప్రొపగండా లిటరేచర్ ఎందుకు చూడాలి అని. సో వెన్ కమిట్ ధర్మభిక్షం గారు ప్రజెంట్ ఇస్తే నేను ఓపెన్గా చెప్పాను, ఇది ప్రొపగండా లిటరేచర్ అండి, ఏంటి ఇది లిటరీ వాల్యూ లేదు ఇది, సో తర్వాత చూస్తాలేండి అని. 2 times ఆయన ఇది ప్రెస్ చేశారు. దెన్ థర్డ్ టైం చాలా గట్టిగా చెప్పారు, నో యు ఆర్ మిస్టేకన్, ఇట్ ఈస్ రియల్లీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లిటరీ వాల్యూ, కొద్దిగా మీరు మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. సో దెన్ ఆయన ఇన్సిస్టెన్స్తో ఆ మొత్తం బుక్ తీసుకొని వెన్ ఐ ఫినిష్డ్ దెన్ ఐ థింక్ ఐ వాజ్ more than a communist. Mothers Gorky, first of all, commit Dharmabhiksham's company, his humble way of explaining the things. ఎప్పుడైనా రిలీజన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు కూడా హార్ష్గా నెగెట్ ఎప్పుడు కూడా చేయలేదు. ఓకే, యు మే బి రైట్, బట్ ద థింగ్ ఈజ్ లైక్ దట్. సో ద వే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్, సో దట్ ఇన్ ఎ సూతింగ్ వే, then I used to get convinced. Then after this completion of the book, Mother Purti in Tarvata, really there was a very lot of changes. Then commit Mohit Sen and then commit Sudhakar Reddy, Raghvachari. So I started attending discourse and political classes. So ideologically also నేను అందరికీ చెప్పేది, ఎవరైనా కొలిస్తే ద పర్సన్స్ హూ డోంట్ నో, బై కామర్ ధర్మభిక్షం ఇస్ మై గురు హూ ఇంట్రడ్యూస్ మీ టు ద పార్టీ. If I had not introduced myself to him, I don't know whether I could have become a member of parliament or representing any political party. I would have been some service, or I don't know what would have been my. But today I am standing here as a former member of parliament, Rajya Sabha ante only the credit goes to Commit Dharmabhiksham. Then during those days, not only ఆ సమయంలో పార్టీ యాక్టివిటీస్ కాదు, బట్ ఆయన దిస్ గీతా పనివార్ల సంఘం గురించి half of my time I used to spend for along with him. గీతా పనివార్ల సంఘం గురించి I attended 2-3 conferences. ఆ కాన్ఫరెన్స్కి యాజ్ ఏ ఆర్గనైజర్ I worked because he was having so much zeal about this profession. సో ఆ ప్రొఫెషన్లో ఈరోజు చాలా మార్పులు వచ్చింది అంటే కమిట్ ధర్మభిక్షమ్స్ కాంక్రీట్ కంట్రిబ్యూషన్ ఇస్ దర్, బికాస్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు థింక్ అబౌట్. అండ్ కమిట్ ధర్మభిక్షమ్స్ లైఫ్ అంటే వేరియస్ ఫ్యాసెట్స్ ఉంది. యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, యాజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్, యాజ్ ఎ సిపిఐ లీడర్, యాజ్ ఎ లెఫ్ట్ లీడర్, దెన్ యాజ్ ఎ సోషల్ లీడర్ ఆల్సో. ఎందుకంటే ఆ హాస్టల్ మూమెంట్లో he established a hostel in Suryapet, where that was an exemplary hostel. I think the boarders who were there in that hostel, they have spread out in so many places. So I think a hostel nunchi I think remarkable personalities also came out from that hostel movement. Hostel movement was also his initial very important contribution అని చెప్పవచ్చు.
So after becoming MP, so I used to be very close. Myself and Prabhakar used to be very closely associated, going along with him to Delhi, going here and there like that. I was part and parcel of Kamat Dharmaviksham's life. So today, if I am standing here, I will say the contribution goes to him only. So now, మనం ఎందుకంటే ఈరోజు శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేస్తున్నాము. సో ఐ థింక్ త్రూఅవుట్ ది ఇయర్ హైదరాబాదే కాదు, మొత్తం మన తెలంగాణ, ఏపీ, త్రూఅవుట్ కంట్రీ ఆయన వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన లైఫ్ ఎట్లా సాధారణంగా ఉండేది అండ్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆయన చేశారు, మొత్తం లెఫ్ట్ మూవ్మెంట్ గురించి అండ్ ఫర్ హ్యూమానిటీ కూడా. ఐ థింక్ వీ హ్యావ్ టు హైలైట్ సో దట్ ది ప్రజెంట్ జనరేషన్ కెన్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ సొసైటీలో ఎంత డిగ్రేడేషన్ వచ్చింది. ఈ డిగ్రేడేషన్ నుంచి ఈ ప్రజెంట్ జనరేషన్కి మళ్ళీ ఇఫ్ యూ హ్యావ్ టు అప్లిఫ్ట్ దెమ్, సో కరెక్ట్ పాత్ ఈజ్ నెసరీ. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇల్స్ ఇన్ అవర్ సొసైటీ. ఇల్స్కి ఎట్లా తీసేసి హౌ టు బ్రింగ్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ టు ది ప్రజెంట్ జనరేషన్. సో ఇట్ ఈస్ చాలా నెసెసరీ ఇప్పుడు. సో రియలీ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. సో టుడే మనం అందరం కలిసి ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ ఫర్ త్రూఅవుట్ ది ఇయర్ వీఆర్ గోయింగ్ టు పబ్లిసైజ్ కామత్ ధర్మభిక్షం లైఫ్ గురించి, ఆయన కంట్రిబ్యూషన్ గురించి, ఇంకా ఆయన టీచింగ్ గురించి చేస్తే ఐ థింక్ దట్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్ టు నాట్ ఓన్లీ టు ద నేషన్, టు ద మ్యాన్ కైండ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.